నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి, కండ్గావ్, మంజీరా పరివాహక ప్రాంతాల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఇసుక పర్మిషన్ ఇస్తోంది. కల్దుర్కి ట్రాక్టర్ యాజమాన్లు తమకు ప్రత్యేకంగా కల్దుర్కి ర్యాంప్ నుండి ఇసుక పర్మిషన్ ఇవ్వాలి అనే డిమాండ్ల మేరకు రెవెన్యూ అధికారులు వారికి కల్దుర్కి, మంజీరా నుండి ఇసుక పర్మిషన్లు ఇచ్చారు. కానీ కొందరు ఇందిరమ్మ ఇళ్లకు పోయకుండా బయట బ్లాక్లు అమ్ముకోవడంతో కల్దుర్కి నుండి ఇసుక పర్మిషన్లు నిలిపివేశారు. ప్రస్తుతం కల్దుర్కి ట్రాక్టర్ యాజమాన్లు కండ్గావ్, మంజీరా పరివాహక ప్రాంతానికి వెళ్లి అక్కడి ఇతర ట్రాక్టర్ వాళ్లకు ఇబ్బందులు పెడుతూ కల్దుర్కి మీదుగా నడవనీయమని అడ్డుకుంటున్నారని కండ్గావ్ ఇతర ప్రాంతాల ట్రాక్టర్ యాజమాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్దుర్కి ప్రాంతంలో ఓ ట్రాక్టర్ యాజమాని తానే ఎంఆర్ఓగా వ్యవహరిస్తున్నాడని, తాను చెప్పిందే వేదమని అజమాయిషీ చెలాయిస్తున్నాడని పలువురు ట్రాక్టర్ యాజమాన్లు ఆవేదన వ్యక్తం చేశారు. కల్దుర్కి ప్రాంతం నుండి ఇసుక పర్మిషన్ ఇచ్చిన సమయాలలో ఇతర ప్రాంతాల నుండి ఏ ట్రాక్టర్లు కూడా రాకుండా కండిషన్లు పెట్టి కల్దుర్కి ట్రాక్టర్లే నడిపించారని, కానీ వారి పర్మిషన్లు చేసి పనులకు కల్దుర్కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో కండ్గావ్ ప్రాంతానికి వచ్చి ఇతర ట్రాక్టర్ వాళ్ళకి ఇబ్బందులు గురిచేస్తున్నారని యాజమాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి కండ్గావ్ ప్రాంతం నుండి కల్దుర్కి ట్రాక్టర్లకు ఇసుక పర్మిషన్ ఇవ్వకుండా చూడాలి అని ఇతర ప్రాంతాల ట్రాక్టర్ యాజమాన్లు కోరుతున్నారు.